అదేదో సినిమాలో అల్లు అర్జున్ చెబుతాడు కదా, ఆశ క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది, భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది. ఆశ క్యాన్సర్ ఉన్నోడు కూడా బతికిస్తే, భయం అల్సర్ ఉన్నోడు కూడా చంపేస్తే. ఆశావాదం రేపు బాగుంటుంది అన్న నమ్మకం మనిషికి లేకపోతే అతడు ఈరోజే చావడానికి వెనకాడకపోవచ్చు. ఆశ మనిషిని బ్రతికిస్తే, నిరాశ చంపేస్తుంది. ప్రతి పరిస్థితికి రెండు పరిణామాలు ఉంటాయి. ఒకటి గెలవడమైతే, రెండు ఓడిపోవడం. ఒకటి లాభమైతే, మరొకటి నష్టం. ఒకటి సంతోషాన్ని కలిగిస్తే, ఇంకొకటి విచారాన్ని మిగిలుస్తుంది. ఫలితం మన చేతుల్లో లేదు కదా అని ఏ ప్రయత్నమో చెయ్యకుండా ఆగిపోయే వాళ్ళు కొందరు, ప్రయత్నించి ఓడిపోయే వాళ్ళు మరికొందరు. ఏది ఏమైనా నమ్మకంతో పోరాడి చివరకు విజయం సాధించేవాళ్ళు మరికొందరు. ఇక్కడ శక్తి, సామర్థ్యం, తెలివితేటలు ముఖ్యం కాదు. తమపై తమకు నమ్మకం, చేసే పని సఫలమవుతుంది అన్న ఆశే ముఖ్యం. 1995లో అమెరికాలోని ప్రముఖ వైద్య సంస్థ అయిన మయో క్లినిక్ నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర విషయమొకటి బయటపడింది. ఆసుపత్రిలో వివిధ జబ్బులకి చికిత్స తీసుకుంటున్న వారిని కలిసి ఆశావాదం, నిరాశావాదానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వచ్చిన ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. నిరాశావాదులు నిర్ణయించిన సమయానికి ముందే మరణించారు. ఆశావాదులు నిర్ణయించిన సమయాన్ని దాటి జీవించి జబ్బుల నుంచి పూర్తిగా ఉపశమనం కూడా పొందారు. ఆశావాదం అంటే సానుకూల దృక్పథంతో ఆలోచించడం, చెడులో కూడా మంచిని చూడడం. ఇక నిరాశావాదం అంటే మంచి కంటే ఎక్కువ చెడే ఆలోచించడం. మనం తలపెట్టిన కార్యం విజయవంతం కావాలా లేదా, సత్ఫలితాలు వస్తాయా రావా అన్నది మనం ఆశావాదంతో ఆలోచిస్తున్నామా లేదా నిరాశావాదంతో ఆలోచిస్తున్నామా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. విద్యారంగంలో అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి వారు, పారిశ్రామిక రంగంలో అంబానీ, దేశ స్వాతంత్ర్య విషయంలో మహాత్మా గాంధీ లాంటి వారు ఆశావాదాన్ని పెంచుకోవడం ద్వారానే వారు అనుకున్నది సాధించారు. అద్భుత వ్యక్తులుగా పేరుగాంచారు. కాబట్టి మనం కూడా వాళ్ళలా ఉన్నత విజయాలు సాధించాలంటే సానుకూల దృక్పథం అంటే ఆశావాదంతో జీవించాలి. అదేదో సినిమాలో అల్లు అర్జున్ చెబుతాడు కదా, అదే ఆశ క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది, భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది. ఇది సినిమా డైలాగే అయినా తీసి పారేయలేని జీవిత సత్యం.